ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నావో ఇవి అహంకారపూరితంగా బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిరని మాట్లాడడం చూస్తుంటే, ఒకవేళ బాంబులు పెట్టి పేల్చేసినప్పుడు ఏ రోజైతే అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది, మరి ఆ రకమైనటువంటి కుట్రలకు పాల్పడ్డప్పుడు దాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయినరు అప్పటి వరకు? అదొకటి. రెండోది ఏంటంటే, ఇవాళ తమిళనాడుకు నీళ్లు తరలించనీకే కిందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు ప్రయత్నం మాట్లాడేందుకు కొద్దిగానే అది ఉండాలి. ఎందుకంటే ఈ ఈ ఈ ఈ ప్రాజెక్టు నిర్మాణం కొరకు పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం తోటి ఫడ్నవీస్ గారితో ఒప్పించి ప్రయత్నం చేసిందే బీజేపీ. ఇవాళ ఆ నీళ్ళని మేము తమిళనాడుకి ఏడికెళ్ళి తీసుకుపోతాం? తమిళనాడుకు ఏడికెళ్ళి కాలువలు ఉన్నాయి తమిళనాడు. ఈయన కట్టిన కాలువల తెలంగాణకే కాలువలకు దిక్కులేవు నీళ్లు, మేమంటే తమిళనాడుకు తీసుకుపోనికే కుట్రలు పడినామని మాట్లాడితే ఎంతవరకు సమంజసం ఇది? రెండవది, కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కావస్తున్నది. కేవలం కాళేశ్వరంలో కుంగిపోయినటువంటి దీని మీదనే కాదు, మొదటి నుంచి కూడా అవినీతి అక్రమాల మీద అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. దాంట్లో బీజేపీ కూడా మాట్లాడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక దాంట్లో జరిగిన అవినీతి విషయాల మీద మీరు బయట పెట్టకుండా, వాటి మీద లోతుగా అధ్యయనం చేయకుండా, దాని మీద శ్రద్ధ పెట్టకుండా, వీళ్ళు ఏదో బీఆర్ఎస్ పార్టీని బ్లాక్ మెయిల్ చేసేటట్టు ఒకసారి చేసి మళ్ళా వాళ్ళని కప్పిపుచ్చుకొని వీళ్ళిద్దరు కలిసి ఆచార్య గారు, రేవంత్ రెడ్డి బీజేపీనే కేసీఆర్ ను కాపాడుతోంది అని అంటున్నారు. ఆయన కాపాడేటట్టు ఇప్పుడు ఎట్లున్నదంటే, కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అంటారు, బీఆర్ఎస్ ఆయనేమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. ఎక్కడన్నా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి సందర్భాలు ఉన్నాయా? ఎక్కడన్నా బీజేపీ కాంగ్రెస్ ఒకటైన సందర్భాలు ఉన్నాయా? కామన్ ఎజెండా మీద అభినందనలు కూర్చుంటారు. వీళ్ళిద్దరు కామన్ ఎజెండా మీద కేకే అటున్నా ఇటున్నా వీళ్ళిద్దరికి కామన్ పాయింట్ కేకే. ఇవాళ వీళ్ళని కలిపేది ఆయన్నే, విడగొట్టేది ఆయన్నే, కల్పించుకునేది ఆయన్నే. వీళ్ళు ఇండియా దాంట్లోకి పోవాలనేటువంటి తీసుకోవాలనేటువంటి తాపత్రయంతో ఇవన్నీ చేసుకుంటా బీజేపీ తమిళనాడుకు నీళ్ళు తీసుకుపోనికి ప్రయత్నం. ఎక్కడికి వెళ్ళి తీసుకుపోతుంది? నువ్వు దొమ్మిన కాలువలేడా? హైదరాబాద్ కు నీళ్ళు వస్తలేవు. మాట్లాడేటప్పటికి దానికి కొద్దిగా ఉండాలి. ఇవాళ రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద ఏ రకమైన ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు సిబిఐకి కంప్లైంట్ ఇచ్చిండు దీని మీద ఎంక్వైరీ చేయాలని. అప్పుడేమో ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు సిబిఐ ఎంటర్ చేయాలంటే ఆ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఈయన వచ్చిండు, మళ్ళీ అప్పుడు సిబిఐకి ఇవ్వాలన్న ఈయన గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు ఇవ్వలే? ఏం లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటవుతుంది కాబట్టి మేము ఇవ్వలేదు అన్నాడు. మరి నువ్వు 2 ఏళ్ల సంది చేసిందేంది? నువ్వు పొడిచిందేందిడా? మళ్ళీ ఇవాళ కూడా సిబిఐకి ఇస్తే బాగుంటుందా? మేమేమంటున్నాం అంటే సిబిఐకి ఇవ్వాలని మీరు అంటున్నారు కదా, మరి బీఆర్ఎస్ హయాంలో బీఆర్ఎస్ హయాంలో బీజేపీ ఎందుకు మరి డిమాండ్ చేయలేదు? సిబిఐ రాదు కదా, మా స్టేట్ గవర్నమెంట్ విల్లింగ్ లేని డైరెక్ట్ సిబిఐ అటాక్ చేయడానికి లేదు కదా. ఇవాళ కూడా మేము అట్లా ఉంటే మేము చేయము. కాంగ్రెస్ పార్టీ ఇవాళ స్టేట్ గవర్నమెంట్ మీద వీళ్ళు రెఫర్ చేయాలి, వీళ్ళు ఆమోదం చెప్పాలి, వీళ్ళు సబ్మిట్ చేయాలి, అప్పుడు సిబిఐ ఎంటర్ అవుతుంది. మీకు కాంగ్రెస్ కు మీ ఇద్దరి మధ్యలో లోపాయకారి ఒప్పందాలు ఉంటే ఇంకో 3 ఏళ్ళు నడుపుకోరు, మేమేం కాదంటలేము. కానీ ఊకనే తమిళనాడుకు నీళ్ళు ఇస్తే ఏడికెళ్ళి ఇస్తారు? కావేరికి నీళ్ళు ఏడికెళ్ళి పంపిస్తాం మేము? ఎక్కడ గోదావరి, ఎక్కడ మేము పంపించడానికి కాలువలు ఏడున్నాయి? రైట్.